ఏదైనా ఇబ్బంది ఉండి బీటెక్ సెకండ్ ఇయర్‌లోనే మానేయాలి అనుకునే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే ఎటువంటి డిగ్రీ ఉండదు. సెకండ్ ఇయర్ ఏముంది, థర్డ్ ఇయర్ గానీ, ఫస్ట్ ఇయర్ గానీ రకరకాల కారణాల చేత చదువుని డిస్కంటిన్యూ చేసేవాళ్ళున్నారు కదా! చాలా బాధాకరం. కానీ ఇప్పుడు వాళ్ళకొక గుడ్ న్యూస్ అండి. డిప్లొమో బీటెక్ సెకండ్ ఇయరు అంటే ఫోర్త్ సెమిస్టర్ పూర్తి చేసుకుంటే వాళ్ళకి డిప్లొమో ప్రదానం చేసే అవకాశం ఉంది. అంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. ఏది 7.5 పైన ఉంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని ఇస్తారండి. 6.5-75 మధ్య ఉంటే దానికి ఫస్ట్ క్లాస్ అని ఇస్తారండి. దానికంటే లోపు ఉంటే సెకండ్ క్లాస్ అని ఇస్తారండి. మామూలుగా మరి ఇంజినీరింగ్ చదివే వాళ్ళని మానండి, ఇదిగో ఈ సర్టిఫికేట్ తీసేసుకొని బయటికెళ్ళిపోండి అని నేనైతే సజెస్ట్ చేయను. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు కంటిన్యూ చేయండి. పూర్తి కాలపు డిగ్రీ ఉంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది ఈ పరిస్థితి. ఇంక మరి ఈ డిప్లొమాలు సెకండ్ ఇయర్‌లో మానేస్తే పరిస్థితి బావుంటుందా? బాగోదు. కానీ కొన్ని సందర్భాల్లో పాపం తప్పనిసరి మానేసే వాళ్ళు ఉంటారు కదండీ! అంటే ఈ వీడియో వాళ్ళు మానేయటానికి మోటివేట్ చేసేలా కాదు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మానేస్తే జీవితం అంధకారం అయిపోతుందండి. ఎందుకంటే ఇంజినీరింగ్ వాళ్ళకిచ్చే విలువ బయట డిప్లొమా వాళ్ళకివ్వరు. డిప్లొమాతో వచ్చేది మీకు ఒక రకంగా ఫోర్‌మెన్ ఉద్యోగాలు, కాస్తో కూస్తో చిన్న సూపర్వైజర్ ఉద్యోగాలు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లాంటి చోట అయితే ఒక రకంగా వర్కర్ ఉద్యోగాలే ఇస్తున్నారు తప్పించి వేరే కాదు. అదే ఇంజినీరింగ్ అయితే వైట్ కాలర్ జాబ్స్, మీరు మేనేజర్ రోల్‌లో ఉంటారు కాబట్టి, టెక్నీషియన్ రోల్‌లో ఉంటారు కాబట్టి టెక్నికల్లీ సౌండ్ ఇంజినీర్ అనేవాళ్ళు. సరే విషయానికి వచ్చేస్తున్నానండి. ఏ బ్రాంచ్ అయినా కావచ్చు. ఇంక అది ఇది ఏముంది, మానేస్తే కనుక సెకండ్ ఇయర్‌లో అన్నీ పూర్తి చేసుకొని సెకండ్ సెమిస్టర్‌లో అన్నీ పూర్తి చేసుకున్న సందర్భంలోనే మానేస్తే గనుక ఇదిగో ఈ డిగ్రీ డిప్లొమా డిగ్రీని ప్రదానం చేస్తామని చెప్పి జేఎన్‌టీయూ మాత్రమే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ జేఎన్‌టీయూ ఉంది కదండీ! వాళ్ళు మాత్రమే ఇది అనౌన్స్ చేశారు. మళ్ళీ మిగిలిన చోట అన్ని చోట్ల ఉందేమో అని చెప్పి వెళ్లి వాళ్ళని డిమాండ్ చేయొద్దు. కానీ ఈ వీడియోలో ఈ వీడియోలో మీరు ఒక కామెంట్ పెడితే, అంటే మీ ఒపీనియన్ పెడితే, అభిప్రాయం పెడితే, నిజమేనండి ఇది మిగిలిన చోట కూడా ఉపయోగపడుతుంది, మేము ఆల్రెడీ ఇబ్బంది పడ్డాము అని పెడితే మిగిలిన చోట కూడా అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ యూనివర్సిటీలు వీసీల దాకా వెళుతుందండి. వెళుతుందా అంటారేమో, వెళుతుంది. సోషల్ మీడియాలో కామెంట్లు వెళతాయి. మన వీడియోస్ కూడా చాలామంది షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో మరి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు ఏదైతే సిస్టమ్ తెచ్చారో పేద విద్యార్థులకి, లేకపోతే రకరకాల బాధల్లో ఇబ్బందుల్లో ఉండి మానేసిన విద్యార్థులకి ఈ స్కీమ్ బాగుంటుంది అని ఒపీనియన్ మీకుంటే కనుక దయచేసి షేర్ చేయండి. వీళ్ళు R-25 రెగ్యులేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారండి. ఇది ఈ సంవత్సరం నుంచే గుర్తుంచుకోండి. ఇది 25, 26 అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న వాళ్ళు, సెకండ్ ఇయర్ ఫైనల్ కాదు, ఫోర్త్ సెమిస్టర్ అంటాం కదండీ! అది రాస్తున్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. అయితే జేఎన్టీయూ ఉన్న పరిధిలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్‌లు ముందు పంపిస్తారు సమాచారం. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డిప్లొమా డిగ్రీ ప్రదానం చేస్తారు. అంటే మీరు క్యాంపస్ అయితే డైరెక్ట్‌గా రిజిస్ట్రార్‌ని కలవచ్చు. క్యాంపస్ కాదనుకున్న వాళ్ళు మీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటారు కదండీ! మీరు ఇంజినీరింగ్ చదువుతున్న కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని, నాకు ఇదిగో ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందుల వల్ల కంటిన్యూ చేయలేకపోతున్నాను అని మీరు చెప్పగలిగితే, అప్పుడు వాళ్ళు దాన్ని మీకు యూనివర్సిటీ వీసీ గారికి పంపిస్తారు. అక్కడ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు ఇదంతా కూడా ప్రాసెస్ చేసి మీకు డిగ్రీ ఇస్తారు. అంటే త్రూ ప్రిన్సిపాల్ ద్వారానే రావాలి. గుర్తుంచుకోండి. మీ అంతట మీరు డైరెక్ట్‌గా ఏదో పోస్ట్ చేశాను, ఆన్‌లైన్‌లో పెట్టేశాను, లేకపోతే డైరెక్ట్‌గా నేను వీసీని కలుస్తాను అంటే కాదు, ప్రిన్సిపాల్ కూడా ఒప్పుకోవాలి అన్నట్టు. సో మరి ఇక్కడ సర్టిఫికేట్ ఎవరికి ఏది ఎలా ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ కదండీ! 7.5 పైన సీజీపీఏ ఉండి, ఇంక వీళ్ళందరికీ డిగ్రీ సర్టిఫికేట్‌లో వీళ్ళకి ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని చెప్పి ఆ డిప్లొమా సర్టిఫికేట్ మీద ఇస్తారండి. ఏదైనా ఒక సెమిస్టర్‌లో బ్యాక్‌లాగ్ ఉండి ఆ తర్వాత పూర్తి చేసేసుకొని 6.5-7.5 అంటే బ్యాక్‌లాగ్ లేకపోయినా ఉన్నా గానీ ఆ టైంకి పూర్తి చేసుకుంటే ఫస్ట్ క్లాస్ అని ఇస్తారండి. 6.5-7. ఇంకా మిగిలిన వాళ్ళు 5.5-6.5 ఉన్న వాళ్ళకి సెకండ్ క్లాస్ అని, 5.5 కన్నా తక్కువ ఉంటే జనరల్‌గా పాస్డ్ అంటాను చూడండి, ఈ డిగ్రీ ప్రదానం చేస్తారు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దీనికోసం అని చెప్పి దయచేసి బయటికి రావద్దు. కానీ తప్పదు, ఇబ్బందుల్లోంచి బయటకొచ్చేసాను అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం దయచేసి ఇలా చేయండి. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇస్తున్నాను. పాత విద్యార్థులకి, లేదా నేను గతంలో 2 ఇయర్స్ పూర్తి చేశాను, థర్డ్ ఇయర్‌లో, ఫోర్త్ ఇయర్‌లో మానేశాను, నాకు ఏ డిగ్రీ ఇవ్వలేదండి, మాకు కూడా అప్లై చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటే దయచేసి కామెంట్‌లో పెట్టండి. ప్రభుత్వాల దాకా వెళతాయండి. సోషల్ మీడియాని ఒక మంచి కోసం, 10 మంది మేలు కోసం వాడొచ్చని నేను బలంగా నమ్ముతాను. మీలో చాలామంది నమ్ముతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి ఈ సమాచారం మంచి సమాచారం అని మీకు అనిపిస్తే ఒక లైక్ ఇస్తే, ఇలాంటి బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న అనేక
మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి వెళుతుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. ఇంకెప్పటికప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సమాచారం ఉద్యోగ స్కాలర్షిప్స్, ఈవెన్ స్కిల్ డెవలప్మెంటు, బయట దేశాలకు కూడా పంపించి ఉద్యోగాలు ఇస్తుంది కదండి గవర్నమెంట్ ఈ మధ్య. హోమ్ క్యాప్ దగ్గర నుంచి ఇలా చాలా ఉన్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా, తెలంగాణలో టామ్కామ్ ఇవన్నీ కూడా. సో ఆ సమాచారం కూడా ఎప్పటికప్పుడు కావాలి. నేను జపాన్, ఇటలీ, జర్మనీ వెళతాను, లేకపోతే దుబాయ్ అటు ఫ్రాన్స్ వెళతాను అనుకునే వాళ్ళకి ఉచితంగా అన్ని ట్రైనింగ్స్ ఇచ్చేసి ఫ్రీగా దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి చక్కగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కదండి. ఇవన్నీ కూడా ఇక ఎప్పటికప్పుడు నేను ఫుల్ లెంగ్త్ వీడియోస్ అడిగారు. ఇంతకుముందు జస్ట్ షార్ట్సే చేశాను, ఫుల్ లెంగ్త్ వీడియోలు అడిగారు కాబట్టి కాస్త డీటెయిల్డ్గా ఉంటాయనే ఉద్దేశంతో ఇస్తున్నాను. మరి దయచేసి ఫాలో అయిపోండి. షేర్ చేస్తే ఇక్కడ పోయేదేమీ లేదు. 10 మందికి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.